మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులపై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపిస్తూ ఆయన తనయుడు కారుమూరి సునీల్ అరెస్టును వైసీపీ నేత కొట్టు నాగేంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని తన కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కొట్టు నాగేంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న కారుమూరి సునీల్పై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కూడా గతంలో వివిధ కేసుల నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడం దురదృష్టకరమని కొట్టు నాగేంద్ర పేర్కొన్నారు. అలాగే కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కారుమూరి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. రాజకీయ కక్షతో జరుగుతున్న అరెస్టులను ప్రజలు గమనిస్తున్నారని, చట్టాన్ని దుర్వినియోగం చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే, కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే విభజన వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన అరెస్టు అక్రమం అన్నది అక్రమంగా జరిగింది. ఎందుకంటే మెయిన్ కాంట్రాక్టులు సిగ్మా అన్న కంపెనీ చెందిన వాళ్ళది మెయిన్ కాంట్రాక్టు, దాంట్లో వీళ్ళది సబ్ కాంట్రాక్ట్ కూడా కాదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు. ఆ ట్రాన్స్పోర్ట్ మీద మెయిన్ కాంట్రాక్ట్ సిగ్మా మీద కేసులు ఏమి నమోదు చేయకుండా, అరెస్టులు చేయకుండా డైరెక్ట్గా ఈ ట్రాన్స్పోర్ట్కి వీళ్ళకి మీద డైరెక్ట్గా ఈడీ కేసు బుక్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి, ఇలా ఇది ఒకటే కాదు, బీసీల మీద స్టేట్లో మొత్తం బీసీ నాయకులు, మా పార్టీకి చెందిన బీసీ నాయకులు అందరి మీద కూడా ఇలాగ కేసులతో దాడులు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదైతే మా నాయకుడి మీద, వైఎస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో తీవ్రంగా ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ, ఆయన అదే కనుక మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మేమైతే ఖాళీగా కూర్చోమని చెప్పి ఈ సభాపరంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైనా సరే ఆయన వాడిన పదజాలం మా వాళ్ళు ఇంకా ఎవరో కూడా ఆ లైన్లోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా వాళ్ళ నాయకుడు ఏదైతే ఆ లైన్లో మాట్లాడుతున్న లైన్ ఏదైతే ఆ దూషిస్తూ మాట్లాడుతున్న ఆ నాయకుడు ఏదైతే వాళ్ళ లీడర్ మాట్లాడుతున్నారో, మా లీడర్ ఎప్పుడైనా అలాగా ఏమైనా మాట్లాడారా? చూస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆ వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అలాగే మా తాడేపల్లిగూడెంలో ఏదైతే మా పేరు నానిగారి మీద కానీ వీళ్ళందరి మీద వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇవాళ ఏముంది యువకుడు నా మీద, ఏదో యువకుడు ఏముందిలే అని చెప్పి ఏదేదో నా పదవులు వచ్చినప్పుడు చాలా మాట్లాడారు. ఆ పదవులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మైక్ పెట్టుకుని ఫోన్కు వచ్చినట్టు ఊగిపోయారు. కానీ ఇదే కొట్టు ఫ్యామిలీలో మేము ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఎప్పుడైతే మా కుటుంబం సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం 2 సంవత్సరాల పరిపాలన మీద సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజలకు ఏ విధమైన మేలు చేసి మేము సంబరాలు చేసుకుంటున్నామో ప్రజలకు చెప్పట్ల. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఏ వర్గము కూడా ఈ 2 సంవత్సరాల్లో సంతోషంగా ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రజానీకం ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో
విరివిగా దేనికి లోటు లేకుండా 24 గంటలు మద్యం దొరుకుతుంది తప్ప సేద్యం చేసే రైతుకి యూరియా దొరకట్లేదు. అలాగే యూరియా కానీ ఇతర ఎరువులు కూడా గతంలో సెంట్రల్ గవర్నమెంట్ పెంచినప్పుడు ఇదే పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నానా యాగి చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఎరువుల ధరలు పెంచినట్టుగా మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఆ దాని మీద ఏమీ మాట్లాడట్లా. దాని మీద మాట్లాడకపోగా రైతుకు కావాల్సినటువంటి ఎరువులకు కూడా కోటా సిస్టంలో, కానీ మందు మాత్రం 8 సంవత్సరాల వయసు ఉన్నవాడు కాడి నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నవాడి వరకు కూడా ఆడికి ఏ ఆధార్ కార్డు ఏ గుర్తింపు కార్డు లేకపోయినా ఎంత కావాలితే అంత దొరుకుతుంది. కానీ ఈరోజు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏ పంటకి ఎంత ఎరువు వేయాలి ఏంటి అనేది ముందుగా 10 రోజుల ముందు బుక్ చేసుకుంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని రైతులు సంతోషంగా ఉన్నారని మీరు సంబరాలు చేసుకుంటున్నారా? లేదు, రైతులకి ప్రతి దాంట్లోనూ కూడా గిట్టుబాటు ధర మేము కల్పిస్తా ఉన్నాము, మంచిగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు సంబరాలు చేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అలాగే ఇంకొక కార్యక్రమం ఏం జరుగుతుందంటే రేపు 2 సంవత్సరాలు పూర్తయిన దాని సందర్భంగా మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరగడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళకి మంత్రి పదవి వస్తుందనే భ్రమలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన రాజమండ్రి ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చాలా దుర్భాషలు మాట్లాడతాం. అదే భాషలో మేము కూడా మాట్లాడగలం, మాకు కూడా వచ్చు. కానీ మా నాయకుడు మాకు ఆ విజ్ఞత సంస్కారం మాకు ఉంది కాబట్టి మేము అలా మాట్లాడడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దానికి తగ్గ గుణపాఠం రాబోయే రోజుల్లో మీకు మా పార్టీ తరఫున మా తరఫున కూడా మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు